లిఖిత మేడం నా స్లైడ్స్ ఓపెన్ అవుతున్నాయా? Yes, sir. ఓకే మేడం. ఓకే అండి. ఒక్క నిమిషం నేను స్లైడ్స్ క్లియర్ చేస్తున్నాను. లిఖిత మేడం నా వాయిస్ స్లైడ్స్ క్లియర్‌గా ఉన్నాయా మేడం? ఒకవేళ మధ్యలో ఏదైనా బ్రేక్ అయితే మీరు చెప్పండి నాకు. వాయిస్ రాలేదు సార్ అని, లేదంటే స్లైడ్స్ రాలేదని మీరు ఒకసారి చెప్పండి. ఓకేనా? Okay, sir. ఓకే మేడం. మీరు మ్యూట్ చేసుకోండి ఇప్పుడు. ఓకే అండి. సో, మనమైతే డైరెక్ట్‌గా ప్లాన్ ప్రెజెంటేషన్‌లోకి వెళ్ళిపోదాం. సో, వెల్కమ్ టు ద లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. సో, రైడ్ బిఎన్‌బి 2.0. సో, యెస్ అండి. మన కంపెనీ పేరు రైడ్ బిఎన్‌బి. 2.0 అనేది మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, సో, 1.0 గూడా ఆల్రెడీ ఉన్నింది. సో, ప్రెజెంట్ ఇప్పుడు గూడా ఉంది. రన్ అవుతూనే ఉంది. సో, మన రైడ్ బిఎన్‌బి అనేది ఆగస్టు 7, 2024లో స్టార్ట్ అయింది కంపెనీ. సో, ప్రెజెంట్ అయితే మనకు రైడ్ బిఎన్‌బి 2.0 అనేది మనకు సో, జనవరి ఇదే నెలలో మనకు సో, 16వ తేదీన నైట్ మనకు ఇక్కడ స్టార్ట్ అయిందండి. సో, నా పేరు చంద్రశేఖర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను మీకు ఈరోజు ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్తున్నాను. సో, మనకు లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఏందంటే అందుకేనండి ఒక మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ చాలా బెహతరీన్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీని గూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ రైట్ బిఎన్‌బి 2.0 అనేది టోటల్‌గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. టోటల్‌గా కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ టోటల్‌గా ఓనర్ ఎవరైనా ఉన్నారంటే కమ్యూనిటీనే. లీడర్స్ ఎవరైతే ఇందులో జాయిన్ అయ్యారో వాళ్ళు గూడా ఈ రైట్ బిఎన్‌బిలో పార్ట్నర్స్ మాదిరినే. ఇక్కడ ఎలాంటి ఓనర్స్ కానీ, ఎలాంటి అడ్మిన్ గాని ఎవ్వరు గూడా ఉండరు. అందుకని ఇక్కడ టోటల్‌గా సో, మనము కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అని చెప్పుకుంటాము. టోటల్‌గా మనకు వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ అండి ఇక్కడ. ఫుల్‌గా వర్కింగ్ ప్లాన్ ఉంటాది. అదే విధంగా మనకి ఏదైతే రైట్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ డిజైన్ చేశారో, అది ఓపీబీఎన్‌బి అనే బ్లాక్ చైన్ ద్వారా డిజైన్ చేశారండి. సో, ఏంటి ఈ ఓపీబీఎన్‌బి? వాట్ ఈస్ ఓపీబీఎన్‌బి అంటే, సో, ఓపీబీఎన్‌బి అనేది ఒక బ్లాక్ చైన్ అండి బైనాన్స్‌లో. యాక్చువల్‌గా బైనాన్స్ అంటే ఏమంటే, బైనాన్స్ అనేది ఒక డిజిటల్ క్రిప్టో కాయిన్ అండి. ఇది 2017లో ఒక రూ. 7తో మన ఐఎన్ఆర్‌లో చూసుకుంటే ఒక రూ. 7తో స్టార్ట్ అయినటువంటి ఈ కాయిన్ వాల్యూ ప్రెజెంట్ అయితే 60,000లో ట్రేడ్ అవుతుందండి. ఒక బిఎన్‌బి కాయిన్ వాల్యూ రూ. 60,000 అండి. సో, బైనాన్స్ క్రిప్టో కాయిన్ అనేది వరల్డ్‌లోనే నంబర్ 3 ప్లేస్‌లో ఉందండి. సో, ఫస్ట్‌ది బిట్‌కాయిన్, రెండోది ఇథీరియం తర్వాత సో, ఇంత ప్రైజ్ ఉన్నటువంటి కాయిన్ ఏదైనా ఉందంటే ఇక్కడ మనకు బైనాన్స్ కాయినేనండి. సో, టోటల్‌గా మనకు ఇక్కడ యాక్టివేషన్స్ కావచ్చు, మనకు పేఔట్స్ కావచ్చు, రివార్డ్స్ కావచ్చు, అన్నీ కూడా మనకిక్కడ బైనాన్స్ కాయిన్‌లోనే ఉంటాయి. బిఎన్‌బి కాయిన్‌లోనే ఉంటాయండి. సో, బైనాన్స్‌లో అంటే ఇక్కడ 3 బ్లాక్ చైన్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్‌దొచ్చి బిఎన్‌బి బికాయిన్ చైన్ అని ఉంది. రెండోదొచ్చి బిఎన్‌బి స్మార్ట్ చైను. అదే విధంగా మూడోది సో, మనకు 2023లో ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్‌ని ఇక్కడ బైనాన్స్ వాళ్ళు తెచ్చారు. సో, ఇక్కడ ఈ ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్‌లో ఎందుకు ఈ బ్లాక్ చైన్‌ని మన రైట్ బిఎన్‌బి వాళ్ళు సో, చాయిస్ చేసుకున్నారంటే ఇక్కడ సో, గ్యాస్ ఫీజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ స్పీడ్ ఎక్కువగా ఉంటుందండి. ఏదైతే ట్రాన్సాక్షన్ ఉంటుందో చాలా స్పీడ్‌గా ఉంటుంది కాబట్టి సో, ఇక్కడ మనకు రైడ్ బిఎన్‌బి ఎవరైతే క్రియేటర్ ఉన్నారో, డెవలపర్ ఉన్నారో, వాళ్ళు ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్‌ని ఇక్కడ తీసుకొనొచ్చి, సో, ఈ ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ మీదనే ఈ టెక్నాలజీని డిజైన్ చేయడం జరిగిందండి. అదే విధంగా మన రైడ్ బిఎన్‌బి అనేది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్‌తో డిజైన్ చేశారండి. సో, స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే దాని గురించి గూడా మనం కొద్దిగా తెలుసుకుందామండి. యాక్చువల్‌గా అండి చాలా కంపెనీస్‌లో సెంట్రలైజ్ కంపెనీస్ ఉంటాయి. డిసెంట్రలైజ్ కంపెనీస్ ఉంటాయండి. సో, సెంట్రలైజ్ కంపెనీస్ అంటే ఏమంటే అక్కడ ఒక ఓనర్ ఉంటారు. ఒక అడ్మిన్ ఉంటారు. మేనేజ్మెంట్ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుస్తుంది. టోటల్ కంట్రోల్ అంతా మేనేజ్మెంట్ ఎండీ చేతిలోనే ఉంటుంది. అతను ప్లాన్ మారిస్తే మారిపోతాది. అతను పేఔట్ ఇస్తేనే మనం తీసుకుంటాం. అతను కంపెనీ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. సో, ఇది సెంట్రలైజ్ ఉంటుంది. అక్కడ టోటల్‌గా మేనేజ్మెంట్ బేస్డ్ కంపెనీగా ఉంటుంది. నెక్స్ట్ సెమీ సెంట్రలైజ్ అంటే హాఫ్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ఓనర్‌షిప్ కూడా అక్కడ ఉంటుంది. నెక్స్ట్ డిసెంట్రలైజ్ అంటే అక్కడ కంట్రోలింగ్ ఫ్రీ ఉంటుంది. ఎవ్వరు ఓనర్ ఉండరు. ఎవ్వరు గూడా అడ్మిన్ ఉండరు. ట్రాన్స్‌పరెంట్ ఉంటుందండి. అంటే ఇక్కడ ప్రతి రూపాయికి గూడా ఎవరెవరికి వెళ్ళింది, కమ్యూనిటీ ఎవరెవరికి వెళ్ళిందనేది క్లియర్‌గా మనం ఇక్కడ
చూసుకోవచ్చండి. అదే సెంట్రలైజ్ కంపెనీస్‌లో, ఎంఎల్ఎం కంపెనీస్‌లో ఇక్కడ ఎవ్వరికి ఒక రూ. 10,000 జాయినింగ్ ఉంటే, ఆ రూ. 10,000 ఎవరెవరికి పంచారు, ప్రొడక్ట్‌కి ఎంత పెట్టారనేది ఎవ్వరికి గూడా తెలీదండి అక్కడ. ఎవరికీ చెప్పరు. క్లియర్‌గా చెప్పరు. బట్ ఇక్కడేమంటే డిసెంట్రలైజ్డ్‌లో ఒక రూపాయి గూడా పోయిందంటే ఎవరెవరికి పోయింది? ఎంతకు పోయింది? మీరు ఒక 500తో జాయిన్ అయినా గాని, రూ. 500 టోటల్ లిస్ట్ అనేది అక్కడ మీరు చూసుకోవచ్చండి పిన్ టు పిన్. అదే విధంగా ఆటోమేటెడ్‌గా నడుస్తుంది. ఇక్కడ మీకు విత్‌డ్రాల్ ఇవ్వాలి. ఈ విత్‌డ్రాల్ మాకు మేము పెట్టుకుంటేనే విత్‌డ్రాల్ వస్తుంది. అట్లంతా ఏముండదండి. ఆటోమేటెడ్‌గా ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ అనేది ఉంటుంది. ఒక్కసారి ఈ డిసెంట్రలైజ్ ప్రోగ్రామ్‌ని ఫిక్స్ చేసి వదిలినారంటే మార్కెట్‌లో ఏదైతే బ్లాక్ చైన్ మీద డిజైన్ చేసి వదిలితే నెక్స్ట్ ఏదైనా చేంజ్ చేయాలంటే క్రియేటర్ వల్ల కూడా కాదండి. ఎలాంటి చేంజెస్ ఉండదు. లైఫ్ టైమ్ ఆటోమేటెడ్‌గా రన్ అవుతూనే ఉంటుందండి. అది డిసెంట్రలైజ్. మన రైడ్ బిఎన్‌బి అనేది కూడా ఒక 100% డిసెంట్రలైజ్డ్ సిస్టమ్ అండి. అదే విధంగా మనకు ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి కమ్యూనిటీకి మధ్య ఒక ఆ అగ్రీమెంట్ ఎట్లా ఉంటుందంటే, టోటల్‌గా డిసెంట్రలైజ్డ్‌గా ఉంటుంది. ప్లస్ కోడ్స్ ద్వారా రన్ అవుతూ ఉంటుందండి. ఈ కోడ్స్ అనేటివి ఒక్కసారి వాళ్ళు ప్లాన్ ప్రజెంటేషన్ ఫిక్స్ చేసి, కోడ్స్ ద్వారా రన్ చేసి, ఫిక్స్ చేసి వదిలేస్తే, దాన్ని మార్చాలంటే, దాన్ని ఎడిట్ చేయాలంటే, ఆ ఐడీని ఎవరిదైనా ఒక ఐడీ ఉంది వాళ్ళని బ్లాక్ చేయాలన్నా ఎవ్వరు కూడా ఏమి చేయలేరండి. అదే విధంగా ఆటోమేటెడ్‌గా విత్‌డ్రాల్ అనేవి వస్తూనే ఉంటాయి. ఈ విత్‌డ్రాల్ ఆపడం వల్ల కూడా ఎవరి వల్ల కూడా కాదు. ఎవరైతే ఈ సిస్టమ్‌ని క్రియేట్ చేశారో, డెవలప్ చేశారో వాళ్ళ నుంచి గూడా దీన్ని ఏమి గూడా చేయడానికి చేంజెస్ ఒక పిన్ టు పిన్ ఒక ఇంచ్ గూడా చేంజ్ చేయడానికి ఏమి గూడా ఇక్కడ ఉండదు. ఒక ఐడీని మార్చడానికి గాని, బ్లాక్ చేయడానికి గాని, విత్‌డ్రాల్ ఆపడానికి గాని ఎలాంటి రైట్స్ గూడా ఎవ్వరికి గూడా ఉండవండి. ఇదండి ఆటోమేటెడ్‌గా నడుస్తుంది. అదే విధంగా ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ మీద నడుస్తుంది. అది గూడా సెక్యూరిటీగా నడుస్తుందండి. ఎవ్వరు గూడా దీన్ని హ్యాక్ చేయలేరు. దీన్ని ఎడిట్ చేయలేరు. డిలీట్ చేయలేరు. అదే విధంగా ఈ వెబ్‌సైట్‌ని క్లోజ్ చేద్దామన్నా గాని క్లోజ్ చేయడానికి కూడా వీలుండదండి. అదండి స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది. నెక్స్టు అడ్వాంటేజెస్ ఆఫ్ రైట్ బిఎన్‌బి ఏంటి ఈ రైట్ బిఎన్‌బిలో అడ్వాంటేజెస్ అంటే, ఇక్కడ ఓనర్‌షిప్ అనేది ఫ్రీ ఉంటాది. అడ్మిన్ అనేవోళ్ళు ఎవరు ఉండరు. ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ అనేది మనకొచ్చేస్తుంది. ఇక్కడ 100% డిసెంట్రలైజ్ ఉంది. ప్లాన్ అనేది ఒక్కసారి ఫిక్స్ చేసి వదిలేస్తే చేంజ్ అనేది ఎప్పటికి చేంజ్ అనేది కాదు. 100% రిస్క్ ఫ్రీ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చండి. ఇదండి టోటల్‌గా మనకు రైడ్ బిఎన్‌బి యొక్క ప్రొఫైలు. నెక్స్టు మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అక్కడ గూగుల్ ప్లే స్టోర్ లేదంటే యాప్ స్టోర్‌లోకి వెళ్లి సేపాల్ వాలెట్. ఈ సేపాల్ వాలెట్ అనేది వెబ్3 వాలెట్ అండి. వెబ్3 వాలెట్ అంటే మీరు సేపాలే కాదు. కావాలంటే మీరు ట్రస్ట్ వాలెట్ కావచ్చు, టోకెన్ ప్యాకెట్, మెటామాస్క్ ఏదైనా గాని ఈ వెబ్3 వాలెట్‌ని మీరు యూజ్ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకొని జాయినింగ్ అనేది అవ్వచ్చు. బట్ మన కమ్యూనిటీ రైట్ బిఎన్‌బి కమ్యూనిటీ అందరం కూడా సేపాల్ వాలెట్‌నే సజెషన్ ఇస్తున్నారు. ఎందుకంటే దీని ఇంటర్‌ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి, స్టార్టింగ్ నుంచి అందరూ గూడా సేపాల్ వాలెట్‌నే యూజ్ చేస్తున్నారు కాబట్టి, మనం గూడా సేపాల్ వాలెట్‌ని మనము సజెషన్ అనేది చేస్తామండి. సింపుల్ అండి. ఇక్కడ సేపాల్ వాలెట్‌ని ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటాము. ఒక వాలెట్‌ని క్రియేట్ చేసుకుంటాము. క్రియేట్ చేసుకున్న తర్వాత ఓపీబీఎన్‌బి ఫండ్‌ని యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత అప్లయన్స్ ద్వారా రెఫరల్ లింక్ తీసుకుంటాము. సేపాల్ వాలెట్ నుంచినే మనం డైరెక్ట్‌గా లాగిన్ అనేది అయిపోతామండి. ఇది సింపుల్‌గా ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకొక నోట్ ఏమి అంటే, ఇక్కడ మీరు సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని వాలెట్ క్రియేట్ చేసేటప్పుడు, ఇక్కడ 12 వర్డ్స్ అనేటివి లెటర్ కీ వస్తాది. అది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని నోట్ చేసుకొని ఉండాలి. అది మీరు మర్చిపోయారనుకోండి, నెక్స్ట్ వేరే మొబైల్‌లో ఓపెన్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే డెఫినిట్‌గా ఆ 12 లెటర్స్ కీ ఉంటేనే, ఇక్కడ మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటీపీ, జీమెయిల్ ఏమి అడగదు. బట్ ఆ 12 లెటర్స్ కీ ప్లస్ 6 డిజిట్ పాస్‌వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవి రెండిటిని మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలండి. బై చాన్స్ అవి మర్చిపోయారు, రాసుకోలేదు, నోట్ చేసుకోలేదంటే నెక్స్ట్ మీకు వేరే మొబైల్‌లో నెక్స్ట్ ఎప్పుడైనా మీ మొబైల్ రిపేర్ అయిపోయి కొత్త మొబైల్‌లో మీరు ఇన్‌స్టాల్ చేయాలంటే మీ దగ్గర ఆ 12 లెటర్స్‌కి ప్లస్ 6 డిజిట్ల కోడ్ లేకపోతే సో, మీకక్కడ ఓపెన్ కాదండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంటు. మీ దగ్గర 1,00,00,000,00,000 ఉన్నా గాని, ఆ వాలెట్‌లో ఫండ్ ఉన్నా గాని, మనం ఏమి చేయలేమండి. అందుకనే ఇక్కడ ఓటీపీ, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఏమి అడగదిక్కడ. బట్ 12 లెటర్స్ కీ ఏదైతే ఉందో సెక్యూర్డ్ కీ అది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 5 మినిట్స్ లేట్ అయినా పర్వాలేదు. నెమ్మదిగా రాసుకోండి. 2, 3 ప్లేసులు రాసుకొని, మీరు వాలెట్‌ననేది క్రియేట్ చేయండి.
నెక్స్ట్ మనము బిజినెస్ ప్లాన్‌లోకి వెళ్ళిపోదామండి. సో, నోట్ చేసుకోండి. ఒక బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ మనకిక్కడ. సో, మనము బిగినర్ అంటే మనము జాయినింగ్ ఫీ అనేది మనకిక్కడ 0.0044 బిఎన్‌బితో మనం ఇక్కడ జాయిన్ అయిపోవచ్చండి. యెస్ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. మనకు యాక్టివేషన్స్ ప్లస్ పేఔట్స్, రాయల్టీ ఏది రివార్డ్స్ అన్నీ గూడా మనకిక్కడ సో, బిఎన్‌బి కాయిన్‌లోనే ఉంటాయి. బట్ ఇక్కడ మనము సో, మనకు ప్లాన్ అర్థం కావడానికి మనము డాలర్స్‌లోన ప్లస్ ఐఎన్ఆర్‌లో ఇక్కడ మనం చెప్పుకుంటామండి. సో, డాలర్స్‌లో అయితే ఒక $3.3 అదే విధంగా మనకు ఇండియన్ కరెన్సీలో అయితే ఒక 300-350 మనం ఇక్కడ ఈ బిజినెస్‌లోకైతే జాయిన్ అయిపోవచ్చండి. ఇదండి జాయినింగ్ ఫీ మాత్రమే బిగినర్స్‌కి. సో, జాయినింగ్ ప్రతి ఒక్కరు గూడా 300-350 మధ్యలో ఇక్కడ బిగినర్ ర్యాంక్‌తోనే మనం అందరం గూడా జాయిన్ అవుతాం. సో, ఇక్కడ మనకు అర్థం కావడానికి సో, ఒక బిఎన్‌బి వాల్యూ $700తో కాలిక్యులేషన్ చేసి మనము ఇక్కడ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. సో, అదే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు $300తో జాయిన్ అయిన తర్వాత, ఇక్కడ టోటల్‌గా 15 రకాలైనటువంటి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయండి. సో, ఒక్కొక్క ప్యాకేజ్‌ని మీరు ఒక్కొక్క ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది. సో, నేను ఆల్రెడీ చెప్పాను 300తో జాయిన్ అయిన వాళ్ళు సో, ప్రెజెంట్ 4-5 మంత్స్‌లోనే 3-4 క్రోర్స్ వరకు ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు చాలా మందున్నారు. ఈ రైడ్ బిఎన్‌బి అనేది ఓన్లీ ఇండియాలోనే కాదండి. దాదాపుగా 100+ కంట్రీస్‌లో ఆల్రెడీ రన్ అవుతుంది. 6,00,000 మంది కంటే ఎక్కువగా కమ్యూనిటీ ఆల్రెడీ మనకు రైడ్ బిఎన్‌బిలో ఉన్నారండి. సో, మనము ఈ ప్యాకేజెస్‌లో డైరెక్ట్‌గా 15 ప్యాకేజెస్‌ని ఒకేసారి మనం అప్‌గ్రేడ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదు సో, వన్ బై వన్ మనకు ఇన్‌కమ్ వచ్చే కొద్దీ, మన టీమ్ సైజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్క లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా సో, మనకి ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. సో, ఆ ఇన్‌కమ్ గూడా ఏ విధంగా 300 నుంచి 300తో స్టార్ట్ అయిన వాళ్ళు 4-5 మంత్స్‌లోనే సో, 3,00,00,000 వరకు ఇన్‌కమ్ ఏ విధంగా తీసుకున్నారనేది గూడా నెక్స్ట్ స్లైడ్‌లో మనం చెప్పుకుందామండి. ఇక్కడ చూడండి టోటల్‌గా మనకు 15 ప్యాకేజెస్ ఉన్నాయి. రెండోది ఇన్‌ఫ్లుయెన్సర్, మూడోది అచీవరు, నాలుగోది అంబాసిడరు, ఐదోది పిఎన్ఆరు, ఆరోది మెంటర్, చాంపియన్, డైరెక్టర్, టైటాన్, ఐకాన్, నెక్స్టు లెజెండు, ఎంపరరు, కంక్రరు, చాన్సలరు, క్రియేటర్. టోటల్‌గా ఇక్కడ మనకు 15 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో, నా సజెషన్ ఏమేంటి ఎవరైతే లీడర్ ఉన్నారో, సో, 100% వర్కింగ్ ప్లాన్‌లో చేయాలనున్నారో వాళ్ళైతే సో, ఒక నాలుగో ర్యాంకు లేదంటే ఆరో ర్యాంక్‌ని మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని డైరెక్ట్‌గా సో, బిజినెస్ స్టార్ట్ చేస్తే తొందరగా గ్రోత్ అవుతారండి. తొందరగా ఇన్‌కమ్ అనేదొస్తుంది. లేదు మేము 300తో జాయిన్ అవుతాము. వర్కింగ్ ప్లాన్ చేసుకుంటూ ఇన్‌కమ్ వచ్చే కొద్దీ వన్ బై వన్ మనము అప్‌గ్రేడ్ చేసుకుంటామంటే అట్లా గూడా చేసుకోవచ్చండి. చాయిస్ ఈస్ యువర్స్. నెక్స్ట్ ఇక్కడ 300తో జాయిన్ అయిన తర్వాత సో, మనకు ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుంది ఇక్కడ? 5 రకాలైనటువంటి ఇన్‌కమ్ వస్తుందండి మనకు. ఫస్ట్ ఇన్‌కము డైరెక్ట్ రెఫరల్, రెండోదొచ్చి ర్యాంక్ అప్‌గ్రేడ్, మూడోదొచ్చి రికరింగ్ లెవెల్ బోనస్, నాలుగోదొచ్చి రాయల్టీ, ఐదోదొచ్చి లైఫ్ స్టైల్ రివార్డ్ ఇన్‌కమ్ అండి. సో, టోటల్‌గా 5 రకాలైనటువంటి ఇన్‌కమ్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఇన్‌కమ్ నుంచి ఐదో ఇన్‌కమ్ వరకు వన్ బై వన్ మనం ఇక్కడ తెలుసుకుందామండి. సో, దానికంటే ముందు ఇక్కడ మన ట్రీ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ సో, 2/2 మెట్రిక్స్‌లో ఉంటుందండి. టోటల్‌గా ఇక్కడ మన ట్రీ అనేది 2/2 మెట్రిక్స్. అంటే మీకు ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరే వస్తారండి. ముగ్గురు రారు, ఒక్కరు రారు. సో, మీకు టోటల్‌గా ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరే వస్తారు. సో, ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరొచ్చిన తర్వాత రెండో లెవెల్‌లో ఎంతమందొస్తారు? ఈ ఇద్దరి కింద ఇద్దరు, ఈ ఇద్దరి కింద ఇద్దరు అంటే టోటల్‌గా నలుగురొస్తారు. సో, నెక్స్ట్ మీకు మూడో లెవెల్ ఎంతమందొస్తారు? 8 మందొస్తారు. నెక్స్ట్ నాలుగో లెవెల్‌లో 16, నెక్స్ట్ 32, నెక్స్ట్ 64, నెక్స్ట్ 128, 256, 512, 1024 ఈ విధంగా టోటల్‌గా మీకు సో, 2/2 మెట్రిక్స్‌లో ఈ విధంగా టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి సో, ఆటో ట్రీ సెటప్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నట్లుగా మీరు ఐడీలు వేయాలంటే కుదరదండి. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు. మీరు ఇద్దరిని చేయాలి. ఇద్దరిని చేసిన తర్వాత మీరేం జేస్తారు, ఇక్కడ మూడో వ్యక్తిని ఇక్కడ జాయిన్ జేశారు. నెక్స్ట్ మీరేమనుకుంటారు, నాలుగో వ్యక్తిని నేను ఇక్కడ ఈ పక్క రైట్ సైడ్‌లో వేస్తానంటే, అక్కడ ఆ ట్రీ అనేది అక్కడ కూర్చోదండి. ఎందుకంటే డెఫినిట్‌గా ఇక్కడే కూర్చుంటుంది. ఎవరైతే నాలుగో ప్లేస్‌లో ఉన్నారో అక్కడే కూర్చుంటుంది. సో, ఇక్కడ టోటల్‌గా 2/2 మెట్రిక్స్‌లో నే ఉంటుంది కాబట్టి ఆటో ట్రీ ఫస్ట్ అంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి అంటే టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి ఈ విధంగా ట్రీ సెటప్ అనేది ఉంటుందండి. సో, దీని ద్వారా మీ అప్లయన్స్ ద్వారా గూడా ఒకవేళ ఐడీస్ స్పిల్ ఓవర్‌లో గూడా మీకు పడితే గూడా ఇక్కడ నుంచి మీకు ఇన్‌కమ్ అనేది గూడా వస్తుందండి. సో, అప్లయన్స్ నుంచి పడినా, మీ ద్వారా వచ్చినా, మీ కింద ద్వారా వచ్చినా గానీ 2/2 మాట్రిక్స్‌లోనే ఇక్కడ బిజినెస్ అనేది నడుస్తుందండి. సో, ఇది ఒక ట్రీ అండి.
నెక్స్టు అదే విధంగా ఈ ట్రీలోనే ఫర్ ఎగ్జాంపుల్ మీరేం జేస్తారు, ఒక ఇద్దరిని జాయిన్ జేసిన తర్వాత మీకు మూడో వ్యక్తి గూడా వస్తారండి. మూడో వ్యక్తి వచ్చిన తర్వాత ఇక్కడేం జేస్తారు, మీరు ఇక్కడ వేస్తారు. మూడో వ్యక్తిని ఇక్కడ వేస్తారు మీ డైరెక్ట్‌గా. బట్ అతను మూడో లెవెల్‌లో, రెండో లెవెల్‌లో ఉన్నా కానీ, బట్ మీకేమవుతాడు అతను ఫస్ట్ లెవెల్‌లోనే ఉంటారు. కాబట్టి మీరు ఎంతమందిని డైరెక్ట్ స్పాన్సర్ జేసినా గానీ, అతను ఎన్నో లెవెల్‌లో వెళ్లి అక్కడ ఫిక్స్ అయ్యి ఆ ట్రీలో పడ్డా గానీ, సో, మీకు ఫస్ట్ లెవెల్‌లో ఉంటారు. సో, ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మీరున్నారు. మీరు ఎంతమందిని డైరెక్ట్ చేసినా గానీ, వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్‌లో ఉంటారు. అదే విధంగా ఈ ఫస్ట్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఎంతమందిని డైరెక్ట్ చేసినా గానీ, మీకు రెండో లెవెల్‌లో వస్తారు. అదే విధంగా రెండో లెవెల్‌లో ఉన్నవాళ్ళు డైరెక్ట్ చేస్తే మూడో లెవెల్‌లో వస్తారు. నాలుగో లెవెలు, ఐదో లెవెలు ఈ విధంగా ఈ రెండో ట్రీ గూడా ఉంటుందండి. అంటే మనకు ఒక ట్రీలోనే 2 ట్రీలు కనిపిస్తాయి అక్కడ. ఎందుకంటే ఒకటి నార్మల్ 2/2 మాట్రిక్స్ ఉంటుంది. అంటే అక్కడ పైన అప్లయన్స్ నుంచి గూడా ఐడీ పడినా గానీ కౌంట్ ఒస్తుంది. నెక్స్ట్ మీకు ఎంతమంది మీరు డైరెక్ట్ వేశారు. ఆ డైరెక్ట్ నుంచి మళ్ళా ఫార్మ్ ఎంతమంది వాళ్ళు ఎన్నో లెవెల్‌లో ఉన్నా కానీ సో, డైరెక్ట్ నుంచి మీకు ట్రీ అనేది ఏ విధంగా ఉందనేది గూడా అక్కడ మీకు 2 రకాలుగా మీకు లాగిన్ అయిన తర్వాత కనిపిస్తుందండి. సో, ఆటో ట్రీ అనేది ఈ విధంగా మనకు సెట్ అయ్యి ఉంటుందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇన్‌కమ్ మనకు డైరెక్ట్ రెఫరల్ బోనస్. సో, మీరేం జేశారు? మీరు జాయిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేడం లిఖిత మేడం గారు ఇక్కడ జాయిన్ అయ్యారండి. సో, మేడం జాయిన్ అయిన తర్వాత మేడం ఏం చేశారు? చందు అనే వ్యక్తిని రెఫర్ చేశారు. సో, చందు అనే వ్యక్తిని రెఫర్ చేశారు. సో, చందు అనే వ్యక్తి ఎంత అమౌంట్‌తో జాయిన్ అవుతారు? చందు అనే వ్యక్తే కాదు ఎవరైనా గాని జాయిన్ అయితే స్టార్టింగ్‌లో రూ. 300 జాయిన్ అవుతారు. సో, ఈ రూ. 300 నుంచి ఒక 10% ఇన్‌కమ్ సో, లిఖిత మేడంకెళ్ళిపోతుంది. సో, 10% 300లో 10% అంటే రూ. 30 ఇమ్మీడియేట్‌లీ ఆమెకి ఎళ్ళిపోతది. అంటే ఇక్కడ టోటల్‌గా మనకు చూసుకున్నట్లయితే డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అనేది 10% ఉంటుందండి. సో, మీరు ఎంత మందినైనా గాని డైరెక్ట్ అనేది వేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ చందు అనే వ్యక్తి ఏం చేస్తాడు అక్కడితో ఆగకుండా అతను 5 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటాడు. సో, బట్ మేడము బిగినర్‌లోనే ఉన్నారు ఆమె. బిగినర్‌లోనే ఉన్నారు. 300తో జాయిన్ అయ్యారు. సో, చందు అనే వ్యక్తిని జాయిన్ చేశారు. సో, అతని నుంచి రూ. 30 వచ్చేసింది. నెక్స్ట్ ఈ చందు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, మేడం నేను మళ్ళా 5 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటా అని అతను 5 లెవెల్ అంటే అక్కడ టోటల్‌గా 5 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటాడు. సో, రెండో లెవెల్ కోసం రూ. 425, మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం కోసం 850, నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 1750, ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 3400 అంటే టోటల్‌గా ఇతను రెండో లెవెల్ నుంచి ఐదో లెవెల్ వరకు అప్‌గ్రేడ్ జేసుకోవడానికి ఎంత ఇన్‌కమ్ పట్టింది ఆయనకి? సో, రూ. 6,425 పట్టింది. సో, దీంట్లో నుంచి 10% అంటే రూ. 642 అనేది సో, మేడమ్‌కి ఇమ్మీడియేట్‌లీ ఎళ్ళిపోతుందండి. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ జేసుకుంటున్నారనుకోండి చందు వ్యక్తి. సో, మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి ఎంత ఇన్‌కమ్ పట్టిందిక్కడ? 6,660 సో, మేడమ్‌కి ఇమ్మీడియేట్‌లీ లిఖిత మేడమ్‌కి రూ. 666 వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు చందు గారు. సో, ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 1,04,000 పట్టింది. సో, దీంట్లో కూడా 10% అనేది 10,400 లిఖిత మేడమ్‌కి ఇమ్మీడియేట్‌లీ ఎళ్ళిపోతుంది. అంటే ఇక్కడ 10% డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్. వాళ్ళు 1 నుంచి 15 లెవెల్ వరకు ఏ లెవెల్ అప్‌గ్రేడ్ చేసినా గాని సో, 10% అనేది వెళ్ళిపోతుందండి. ఎవరైతే స్పాన్సర్ ఇచ్చారో సో, మీ అప్లైనర్‌కి 10% వెళ్ళిపోతుంది. మీరు బిగినర్‌లో ఉన్నా గాని 300తో జాయిన్ అయ్యారు. మీరు అప్‌గ్రేడ్ చేసుకోలేదు. బట్ మీరు ఎవరినైతే స్పాన్సర్ ఇచ్చి రెఫర్ చేసి జాయిన్ చేశారో వాళ్ళు అప్‌గ్రేడ్ ఏ ర్యాంక్‌ని చేసుకున్నా గాని దాంట్లో 10% ఇన్‌కమ్ అనేది మీకొచ్చేస్తుందండి. సో, ఇదైతే క్లియర్ గదండీ! సో, డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అనేది 10% మీకొచ్చేస్తుంది. ప్రెజెంట్ ఆయన పదో లెవెల్‌ని నెల తర్వాత చేసుకున్నా, 11 లెవెల్ 2 నెలల తర్వాత చేసుకున్నా గాని 10% ఇన్‌కమ్ అనేది మీకు వచ్చేస్తుందండి. నెక్స్ట్ రెండో ఇన్‌కమ్ అండి. ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ అనేది. ఇక్కడ ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ అనేది 69% పెట్టారండి. సో, ఈ 10% కాకుండా సో, ఇక్కడ 69% అనేది ఇక్కడ ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్‌లో వస్తుందండి. సో, ఈ ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్‌లో మనకు లెవెల్ వైస్ ఇన్‌కమ్ అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీరున్నారు. మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేశారు. సో, ఈ ఇద్దరిని జాయిన్ చేయడం ద్వారా సో, జాయిన్ అయినటువంటి రూ. 300 నుంచి 69% అంటే రూ. 200, రూ. 200 అనేది మీకొచ్చేస్తాయి. అంటే ఇక్కడ టోటల్‌గా మీరు చూసుకున్నట్లయితే 10% డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ వస్తుంది.
ప్లస్ 69% సో ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ కూడా వస్తుంది కాబట్టి అంటే టోటల్‌గా మీకు మీకు డైరెక్ట్ చేసిన వాళ్ళ ద్వారా మీకు బిగినర్స్‌లో 79% అనేది ఇన్‌కమ్ వచ్చేస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 మందిని డైరెక్ట్ చేశారనుకోండి. సో $13 వచ్చేస్తాయి. మీరు 10 మందిని డైరెక్ట్ చేస్తే $26. అదేవిధంగా 20 మందిని డైరెక్ట్ చేస్తే $52. ఫర్ ఎగ్జాంపుల్ 50 మందిని డైరెక్ట్ చేస్తే మీకు $11,850. బస్ట్ మీరు ఈ డైరెక్ట్ తర్వాత మీరు లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే, రెండో లెవెల్ నుంచి ఇన్‌కమ్ తీసుకోవాలంటే మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలండి. మీరు ఒక ఇద్దరినైతే మినిమమ్ రూ. 300తో జాయిన్ చేసి అయ్యి ఉండాలి. ఒక 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఇక్కడ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్‌ని గూడా మనం క్లియర్‌గా 69% ఇన్‌కమ్ ఏ విధంగా ఇస్తారనేది గూడా ఇక్కడ క్లియర్‌గా చూసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మీరు ఒక ఇద్దరిని డైరెక్ట్ చేశారు. ఇక్కడ టోటల్‌గా మీకు $2.6 అంటే ఇక్కడ మీకు $5.2 అనేది వచ్చేసిందండి. సో, $5.2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూ. 480 అనేది మీకిక్కడ వచ్చేసింది. వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరేం జేస్తారు, ఒక రూ. 425 పెట్టి రెండో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. రెండో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు రెండో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. మీకు రెండో లెవెల్ నుంచి గూడా రెండో లెవెల్‌లో ఉన్న వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకుంటే ఆ ఇన్‌కమ్ గూడా మీకు యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి రెండో లెవెల్‌ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ ఫస్ట్ లెవెల్‌లో అయితే 2 మెంబర్స్ మీకు ఆల్రెడీ ఇన్‌కమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఇద్దరి కింద గూడా టోటల్‌గా 2 మెంబర్స్ వస్తారు గాబట్టి టోటల్‌గా మీకు రెండో లెవెల్‌లో 2/2 మెట్రిక్స్‌లో టోటల్‌గా నలుగురొస్తారండి. ఈ నలుగురు గూడా వాళ్ళు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు ఈ నలుగురు నుంచి గూడా మీకు ఒక్కొక్కరి నుంచి రూ. 293 అంటే నలుగురు నుంచి టోటల్ ఇన్‌కమ్ మీకు రూ. 1172 అనేది రావడం జరుగుతుందండి. సో, వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరేం జేస్తారంటే ఒక రూ. 850 పెట్టి మీరు మూడో లెవెల్ అచీవర్‌ని మీరు అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా మీకు మూడో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుందండి. సో, టోటల్‌గా మూడో లెవెల్‌లో ఎంతమందుంటారండి? సో, ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరైపోయింది. మీకు ఇన్‌కమ్ వచ్చేసింది. ఈ రెండో లెవెల్‌లో గూడా మీకు నలుగురు నుంచి ఇన్‌కమ్ వచ్చేసింది. సో, మూడో లెవెల్‌లో టోటల్‌గా 8 మందొస్తారు. ఎందుకంటే ఇక్కడ 8 మందికి ప్లేస్ ఉందండి. ఇక్కడ 7 మంది రారు, 9 మంది రారు. పక్కాగా 8 మందే వస్తారు. ఎందుకంటే ఇక్కడ 8 మందికే ప్లేస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ రెండో లెవెల్‌లో నలుగురున్నారు గాబట్టి, ఈ నలుగురి కింద 2/2 మ్యాట్రిక్స్‌లో 2, 2, 2, 2 వస్తారు గాబట్టి, టోటల్‌గా మీకు మూడో లెవెల్‌లో 8 మందొస్తారు గాబట్టి, ఈ 8 మంది నుంచి గూడా మీకు వీళ్ళు మూడో లెవెల్‌లో ఉన్నారు గాబట్టి, మూడో లెవెల్ నుంచి వాళ్ళు ఈరోజు అప్‌గ్రేడ్ చేసుకున్నా, 10 రోజుల తర్వాత చేసుకున్నా, నెల తర్వాత చేసుకున్నా గానీ, ఈ 8 మంది నుంచి గూడా మీకు మూడో లెవెల్ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. మూడో లెవెల్ ఇన్‌కమ్ ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 580 రావడం జరుగుతుంది. టోటల్‌గా 8 మందున్నారు. టోటల్ ఇన్‌కమ్ అనేది మీకు రూ. 4,640 అండి. ఇక్కడ చూడండి మీరు స్టార్ట్ అయితే రూ. 300తోనే చేశారు. బట్ మీకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది మూడో లెవెల్‌లోనే 4,640 ప్లస్ మీకు టోటల్ టీమ్ ఎంతయిందండి ఇక్కడ? 16 మంది పీపుల్స్ అయిపోయారు. 16 మంది లీడర్స్ మీ కింద ఆల్రెడీ వచ్చేసారు. నెక్స్ట్ మీరేం చేస్తారు? నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు అంబాసిడర్‌ని. నాలుగో లెవెల్‌లో మీకు టోటల్‌గా 16 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 1,206 రావడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్‌లీగా టోటల్‌గా మీకు రూ. 19,320 అనేది మీకు నాలుగో లెవెల్‌లోనే ఈ ఇన్‌కమ్ వస్తుందండి. సో, మీరు నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి రూ. 1,750 పెట్టింది. కాకపోతే మీకు టోటల్ ఇన్‌కమ్ నాలుగో లెవెల్ ఇన్‌కమ్ ఎంతొచ్చిందంటే రూ. 19,320 వచ్చిందండి. నెక్స్ట్ మీరు ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా ఇక్కడ చూడండి ఒక్కొక్క లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా స్టార్టింగ్‌లో ఇద్దరే వచ్చారు మీకు. లెఫ్ట్, రైట్ ఇద్దరొచ్చారు. వాళ్ళ నుంచి టీమ్ పోతుంది. మీరు కూడా ఫర్దర్‌గా వేస్తున్నారు కాబట్టి ఈ 2/2 మాట్రిక్స్‌లో టీమ్ వెళ్తూ మీరు అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా లెవెల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇన్‌కమ్ గూడా చూడండి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. పెరుగుతుంది మీ ఇన్‌కమ్ సైజ్ గూడా. అదే విధంగా మీకు ఐదో లెవెల్‌లో టోటల్‌గా 32 మంది ఉంటారండి. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 2,350 వస్తుంది. అంటే ఇక్కడ టోటల్‌గా రూ. 75,000 వస్తుందండి. మీకు ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి మీకు ఇక్కడ ఎంత ఇన్‌కమ్ పట్టిందండి? రూ. 3,400 పట్టింది. మీరు ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి. బట్ ఇక్కడ టోటల్‌గా ఐదో లెవెల్‌లో టోటల్ ఇన్‌కమ్ ఎంతండి? రూ. 75,000. నెక్స్ట్ ఆరో లెవెల్ చూసుకున్నట్లయితే మెంటర్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా మీకు ఆరో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. ఆరో లెవెల్‌లో టోటల్ ఎంతమంది ఉంటారండి ఇక్కడ? 64 మంది ఉంటారండి మీకు ఆరో లెవెల్‌లో.
సో, ఈ 64 మంది నుంచి వీళ్ళు ఎప్పుడెప్పుడైతే ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారో, సో, ఆ రోజు మీకు ఆ క్షణమే మీకు, ఆ నిమిషమే మీకు ఒక్కొక్కరి నుంచి రూ. 4,700 అంటే టోటల్‌గా 3,80,800 వరకు మీకు ఇన్‌కమ్ అనేది ఇక్కడ ఆరో లెవెల్ ఇన్‌కమ్ వచ్చేస్తుందండి. అంటే ఆరో లెవెల్‌ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి రూ. 6,660 పట్టింది. బట్ ఇక్కడ ఇన్‌కమ్ అనేది మీకు రూ. 3,800 వరకు మీకు ఆరో లెవెల్ ఇన్‌కమ్ అనేది వచ్చిందండి. నెక్స్ట్ ఏడో లెవెల్ చాంపియన్ ర్యాంక్ అండి. సో, మీకు టోటల్‌గా ఇక్కడ 128 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 9,400 అనేది రావడం జరుగుతుంది. టోటల్‌గా ఇక్కడ 12,03,200 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఎనిమిదో లెవెల్ డైరెక్టర్ లెవెల్. ఇక్కడ టోటల్‌గా మీకు ఎనిమిదో లెవెల్‌లో 256 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి రూ. 18,000 రావడం జరుగుతుంది. సో, టోటల్‌గా మీకిక్కడ రూ. 46,08,000 వరకు రావడం జరుగుతుందండి. చూడండి లెవెల్ వైస్ పెరిగే కొద్దీ ఇన్‌కమ్ సైజ్ అనేది సో, ఎంతెంత త్రిబుల్ ఒక 10 అంతలు, 20 అంతలు, 30 అంతలు పెరుగుతూనే ఉంది ఇక్కడ. సో, మీరు టోటల్‌గా 18,000 ఒక్కొక్కరి నుంచి అంటే 256 మంది నుంచి అంటే 46,00,000 వరకు మీరు ఎనిమిదో లెవెల్ నుంచినే తీసుకోవచ్చండి. నెక్స్ట్ తొమ్మిదో లెవెల్ టైటాన్ లెవెల్ అండి. ఇక్కడ టోటల్‌గా మీకు 512 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 35,880 రావడం జరుగుతుంది. అంటే 1,83,70,000 సో, ఓన్లీ తొమ్మిదో లెవెల్ నుంచినే ఇన్‌కమ్ రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఐకాన్ ర్యాంక్ అండి. సో, టోటల్‌గా మీకు ఐకాన్‌లో పదో లెవెల్‌లో 1,024 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు సో, రూ. 71,760 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా మీకు పదో లెవెల్ ఇన్‌కమ్ అనేది 7,34,82,000 వరకు ఇన్‌కమ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ 11వ ర్యాంక్ అండి లెజెండ్ ర్యాంకు. సో, ఇక్కడ టోటల్‌గా మీకు 2,048 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి రూ. 1,43,520 అంటే టోటల్‌గా ఇక్కడ 29,39,28,000 ఓన్లీ 11 లెవెల్ వరకునే ఇన్‌కమ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. నెక్స్ట్ మీకు ఇంతొద్దండి 100% వద్దు. 1%, 5% సో, అప్‌గ్రేడ్ చేసుకున్న మీకంత టీమ్ ఉన్నా గాని, సో, ఏ విధంగా ఇన్‌కమ్ తీసుకోవచ్చనేది గూడా చూద్దామండి ఇక్కడ. సో, పదో లెవెల్‌లో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 1024 మందిలో ఒక 10 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి పదో లెవెల్‌ని. సో, అక్కడ పదో లెవెల్‌ని 10 మంది చేసుకుంటే గూడా మీకు 7,17,000 వరకు ఇన్‌కమ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది చేసుకున్నారనుకోండి. మీకు ఈ 1024 మందిలో ఒక 20 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారు పదో ర్యాంక్‌ని. సో, రూ. 14,35,000 వరకు. ఫర్ ఎగ్జాంపుల్ 50 మంది చేసుకున్నారనుకోండి. సో, 35,80,000 వరకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుందండి. బట్ ఈ ఇన్‌కమ్ మీరు తీసుకోవాలంటే మీరు గూడా పదో లెవెల్ అనేది అప్‌గ్రేడ్ అయ్యి ఉండాలండి. సో, అదే విధంగా 11 లెవెల్‌లో మీకు 2,048 మందుంటారు. వాళ్ళలో ఒక 10 మంది అప్‌గ్రేడ్ చేసుకున్న 11 లెవెల్‌ని సో, మీకు 14,35,000 వరకు వచ్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది సో, 20 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకు 28,70,000 వచ్చేస్తుంది. ఒకవేళ 50 మంది తీసుకున్నా గాని 50 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. మీకు 71,76,000 వరకు మీకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుందండి. నెక్స్ట్ 12వ లెవెల్ అండి ఎంపరర్ ర్యాంకు. ఇక్కడ టోటల్‌గా మీకు 4,096 మంది ఉంటారండి. సో, ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 2,87,040 అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్ ఇన్‌కమ్ అనేది మీకు ఓన్లీ 12 లెవెల్ ఇన్‌కమే 117,00,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 లెవెల్‌లో మీకు 10 మందున్నా గాని 28,00,000 తీసుకోవచ్చు. 20 మందున్నా గాని 57,00,000 తీసుకోవచ్చు. 50 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి ఈ 4,000 మందిలో 1,43,00,000 వరకు ఇన్‌కమ్ అనేది మీరిక్కడ తీసుకోవచ్చండి. నెక్స్ట్ 13వ లెవెల్ అండి. 13 లెవెల్‌లో టోటల్‌గా మీకు 8,192 మందుంటారు. సో, ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 5,74,000 వరకు ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా మీకిక్కడ 13 లెవెల్ చూసుకున్నట్లయితే 470,00,00,000 వరకు మీరిక్కడ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 14 ర్యాంక్ అండి. ఛాన్సలర్ ర్యాంకు. ఇక్కడ టోటల్‌గా మీకు 16,384 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు 11,40,48,000 అంటే ఇక్కడ టోటల్‌గా మీరు చూడండి 1,880,00,00,000 వరకు మీరు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 మందే ఉన్నారు. 10 మందే 14 ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకిక్కడ
1,14,00,000 వరకు ఇన్‌కమ్ వచ్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది అప్‌గ్రేడ్ చేసుకుంటే గూడా ఇక్కడ 2,29,00,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. అదే విధంగా 50 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి 5,74,00,000 వరకు మీకు 14 లెవెల్ ఇన్‌కమ్‌లోనే వచ్చేస్తుందండి. నెక్స్ట్ లాస్ట్ లెవెల్ అండి క్రియేటర్ లెవెల్. ఇక్కడ టోటల్‌గా మీకు 32,768 మంది టీమ్ ఉంటుంది. వీళ్ళలో నుంచి మీకు ఒక్కొక్కరి నుంచి రూ. 22,96,000 రావడం జరుగుతుంది. టోటల్‌గా మీకు 15 లెవెల్ ఇన్‌కమ్ చూసుకున్నట్లయితే 7,523,00,00,000 వరకు ఇన్‌కమ్ అనేది మీరిక్కడ తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 15 లెవెల్‌లో పు ఈ 32,768 మందిలో ఒక 10 మందే తీసుకున్నారనుకోండి. 10 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. మీకు 2,29,00,000 వచ్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ 20 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. 4,59,00,000 వరకు వచ్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ 50 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. 11,48,00,000 వరకు ఇన్‌కమ్ వచ్చేస్తుందండి. ఇదండి టోటల్‌గా 15 లెవెల్ వరకు మనకు ఏ విధంగా ఒక్కొక్క లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు 2/2 మెట్రిక్స్‌లో టీమ్ అనేది డబుల్, త్రిబుల్ అవుతా ఉంటుంది. వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకునేటప్పుడు ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుందని కూడా మనం ఇక్కడ చూసుకుందామండి. నెక్స్ట్ ఇన్‌కమ్ అండి మనకు రికరింగ్ లెవెల్ బోనస్. ఇక్కడ మీకు టోటల్‌గా రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు 1.5% అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ చూడండి మీరున్నారు. మీరేం జేస్తారు? ఒక 5 మందిని డైరెక్ట్ చేశారు. ఈ 5 మంది ఏ లెవెల్‌లో వెళ్లి వాళ్ళు కూర్చున్నా గాని, ఏ లెవెల్‌లో వెళ్లి రిజిస్ట్రేషన్ అయినా గాని, వాళ్ళు మీకు 100 లెవెల్‌లో ఉన్నారు. మీ డైరెక్టే ఉన్నారంటే వాళ్ళు మీకు ఫస్ట్ లెవెలే వచ్చేస్తారు. ఈ ఫస్ట్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఏం జేస్తారు? మీకు 10% డైరెక్ట్ అనేది మీకు ఇమ్మీడియేట్‌లీ వచ్చేస్తుంది. వాళ్ళు రెండో ర్యాంక్ నుంచి 15వ ర్యాంక్ వరకు ఏ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకు 10% అనేది వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మీకు రెండో లెవెల్ నుంచి 15థ్ లెవెల్ వరకు 1.5% వాళ్ళు జాయిన్ అయిన, ర్యాంక్ అప్‌గ్రేడ్ చేసుకున్న రెండో లెవెల్ నుంచి 15థ్ లెవెల్ వరకు ఏ ర్యాంక్ అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకు 1.5% అనేది ఇన్‌కమ్ వచ్చేస్తుంది. ఈ ఫస్ట్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఎంతమందిని రెఫర్ చేసినా మీకు సెకండ్ లెవెల్ వస్తారు. ఈ సెకండ్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఎంతమందిని రెఫర్ చేసినా థర్డ్ లెవెల్. ఈ థర్డ్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఎంతమందిని రెఫర్ చేసినా ఫోర్త్ లెవెల్. ఈ విధంగా టోటల్‌గా 15 లెవెల్‌ల నుంచి మీకు సో, ఇన్‌కమ్ అనేది 1.5% ఇన్‌కమ్ అనేది వస్తుందండి. బట్ ఇక్కడ కండిషన్ ఏమంటే ఒక 2 డైరెక్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని రెండో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసిన ఒక 2 మెంబర్స్‌ని డైరెక్ట్ చేసుండాలి. అదే విధంగా మీరు రెండో లెవెల్ నుంచి ఆరో లెవెల్ వరకు మీకు జాయినింగ్ ప్లస్ ఆరో లెవెల్‌కి ఇన్‌కమ్ తీసుకోవాలంటే మీరు గూడా ఏ ర్యాంక్ వరకు అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటే ఆ ర్యాంక్ వరకు మీకు టోటల్ 15 లెవెల్స్ నుంచి ఇన్‌కమ్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిగినర్ ఉన్నారు. మీరు ఒక ఇద్దరిని ఇన్‌ఫ్లుయెన్సర్ డైరెక్ట్ చేపిచ్చేసి వదిలేసారు. మీకు రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు టోటల్‌గా బిగినర్స్ ఎవరు జాయిన్ అయినా గాని 1.5% అనేది మీకు ఇన్‌కమ్ వచ్చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాలుగో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉన్నారు. మీరు ఒక ఇద్దరిని ఇన్‌ఫ్లుయెన్సర్ చేశారనుకోండి. మీకు రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు అప్ టు 4 లెవెల్ వరకు వాళ్ళు జాయిన్ అయినా, రెండో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా, మూడో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా, నాలుగో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా, టోటల్‌గా 4 లెవెల్ల వరకు మీకు రెండో లెవెల్ నుంచి 15 లెవెల్ వరకు ఎవ్వరు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకు ఇక్కడ 1.5% అనేది వచ్చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సో, మీకు అప్ టు 15 లెవెల్ వరకు ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మీరు ఈ ఫస్ట్ లెవెల్ తర్వాత ఈ రెండో లెవెల్‌లో ఒక వ్యక్తి మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారండి. మీకు రెండో లెవెల్‌లో ఉన్నాడతను. రెండో లెవెల్‌లో ఉన్న అతను ఇక్కడ ఫస్ట్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 300, రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 425, మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 850. ఈ విధంగా టోటల్‌గా 6 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అతనికి ఎంత ఇన్‌కమ్ పట్టిందంటే రూ. 13,325 పట్టింది. బట్ ఇక్కడ 1.5% మీకు అతను రెండో లెవెల్‌లో ఉన్నా, 14 లెవెల్‌లో ఉన్నా, 15 లెవెల్‌లో ఉన్నా టోటల్‌లో మీకు 1.5% అనేది మీకు ఇన్‌కమ్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ రూ. 200 అనేది మీకక్కడ ఇన్‌కమ్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మీరు మెంటల్ లెవెల్ వరకు ఇన్‌కమ్ తీసుకోవాలనుకుంటే మీరు గూడా మెంటర్ అయి ఉండాలి మినిమమ్. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి మీకు 14 లెవెల్‌లో ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. టోటల్‌గా ఒకటో లెవెల్ నుంచి బిగినర్ నుంచి 10వ లెవెల్ వరకు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అతనికి
రూ. 2,09,045 పట్టింది. సో, దీంట్లో నుంచి 1.5% అంటే రూ. 3,135 అనేది మీకు ఇమ్మీడియేట్‌లీ వచ్చేస్తుందండి. సో, బట్ మీరు గూడా ఇక్కడ ఐకాన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిఎన్ఆర్ ఉన్నారు. ఒక ఇద్దరిని ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చేశారంటే, మీకు రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు సో, ఎవరు జాయిన్ అయినా, రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా, మూడో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా, నాలుగో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా, ఐదో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని, అప్పుడు మీకు పీనర్ గాబట్టి, ఐదో లెవెల్ గాబట్టి, 5 లెవెల్ వరకు సో, మీకు 1.5% అనేది ఇన్‌కమ్ అనేది మీకు వచ్చేస్తుందండి. ఇది టోటల్‌గా రికరింగ్ లెవెల్ ఇన్‌కమ్ అండి. నెక్స్ట్ నాలుగో ఇన్‌కమ్ అండి రాయల్టీ ఇన్‌కమ్. ఇక్కడ ఎవరైతే 10వ ర్యాంక్ నుంచి 15వ ర్యాంక్ వరకు ఎవరైతే వాళ్ళ ఐడీని అప్‌గ్రేడ్ చేసుకుంటారో, సో, వాళ్ళకిక్కడ కంపెనీ రాయల్టీ ఇన్‌కమ్ కూడా పెట్టిందండి. సో, ఎంత పర్సెంట్ అంటే, సో, 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి సో, డైలీ బేసిస్‌లో డైలీ టర్న్ ఓవర్‌లో 1%, 11వ ర్యాంక్‌కి 1%, 12వ ర్యాంక్‌కి 0.60%, 13వ ర్యాంక్‌కి 0.40%, అదేవిధంగా 14వ ర్యాంక్‌కి 0.30%, అదేవిధంగా లాస్ట్ 15వ ర్యాంక్‌కి 0.20%. ఈ విధంగా టోటల్‌గా మనకు సో, రాయల్టీ ఇన్‌కమ్ పెట్టారు. ఎంత ఇన్‌కమ్ పెట్టారంటే ఇక్కడ 2x పెట్టారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 1,00,000 పెట్టారనుకోండి. మీకు టోటల్ ఇన్‌కమ్ 2x అంటే 2,00,000 వరకు మీకు ఇన్‌కమ్ అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత స్టాప్ అయిపోతుంది. రాయల్టీ ఇన్‌కమ్ అనేది రాదు. ఇక్కడ ఏ ర్యాంక్ అయినా గాని మీకు టాప్‌లో ఏదైతే అప్‌గ్రేడ్ చేసుకుంటారో ఆ ఐడీ ఒక ఐడీకి మాత్రమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 10వ లెవెల్‌ని ప్రెజెంట్ అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి 10వ లెవెల్‌ని. సో, 10వ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే, మీకు 10వ లెవెల్ కోసం మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి రూ. 1,10,000 పట్టిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీకు 2,20,000 వరకు టోటల్ ఇన్‌కమ్ మీకు 2,20,000 వచ్చేంత వరకు వస్తుంది. తర్వాత స్టాప్ అయిపోతుంది. అలా కాకుండా మీరేం చేస్తారంటే, ఈరోజు 10వ ర్యాంక్‌ని చేసుకున్నారు. ఒక 2 డేస్ తర్వాత మళ్ళా 11వ ర్యాంక్‌ని చేసుకున్నారు. నెక్స్ట్ ఒక 4 డేస్ తర్వాత మళ్ళా 12వ ర్యాంక్‌ని చేసుకున్నారనుకోండి. సో, మీరు 12వ ర్యాంక్‌ని చేసుకుంటే నెక్స్ట్ ఈ 10వ లెవెల్, 11వ లెవెల్‌ది ఇన్‌కమ్ రాయల్టీ రాదు. బట్ మీకు 12వ లెవెల్‌ది మళ్ళా స్టార్ట్ అయిపోతుంది. 12 తర్వాత సో, మీరు 13 చేసుకున్నారనుకోండి. 12 స్టాప్ అయిపోతుంది. మళ్ళా 13 అంటే ఏదైనా గాని మీకు టాప్‌లో ఏ ఐడీ అయితే ర్యాంక్ అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటారో, ఆ ఒక్క ర్యాంక్‌కి మాత్రమే మీకు టోటల్‌గా 2x. సో, మీరు 2,00,000 పెడితే 4,00,000 ఇక్కడ రాయల్టీ వస్తుంది. అది కూడా డైలీ బేసిస్‌లో, డైలీ టర్న్ ఓవర్‌లో ఈ విధంగా పర్సెంటేజ్ వైస్ ఎంతమందైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐకాన్‌ని అచీవ్ అయిన వాళ్ళు 600 మందున్నారు. సో, ఈరోజు టోటల్‌గా టర్న్ ఓవర్ ఎంతయింది? దాంట్లో నుంచి 1% ఎంతైతే ఉందో, ఆ ఇన్‌కమ్ టోటల్ 600 మందికి కూడా డివైడ్ చేసేస్తారు. ఈ విధంగా మీకు 2x అనేది అంటే 200% అనేది ఇక్కడ మీకు ఇన్‌కమ్ అనేది వస్తుందండి. సో, బట్ ఇక్కడ దీంట్లో గూడా మీకు ఇద్దరినైతే మీరు డైరెక్ట్‌గా చేసుండాలి. ఆ 2x మీకు రాయల్టీ ఏదైతే వస్తుందో 200% ఏదైతే వస్తుందో తర్వాత రాయల్టీ ఇన్‌కమ్ అనేది స్టాప్ అయిపోతుందండి. నెక్స్ట్ అండి ఐదో ఇన్‌కమ్ మనకు లైఫ్ స్టైల్ రివార్డ్ అని పెట్టారు. ఇక్కడ టోటల్‌గా 5 ర్యాంకులున్నాయి. వాటిలో ఫస్ట్‌దొచ్చి ప్రైమ్ క్లబ్. ఈ ప్రైమ్ క్లబ్‌కి గూడా 0.5% డైలీ బేసిస్‌లో డైలీ టర్న్ ఓవర్‌లో మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్‌గా ఇక్కడ వీక్లీలో మనకు పేఔట్ అనేది రివార్డ్ అనేది వీక్లీ ఇస్తారు. వీక్లీ టర్న్ ఓవర్‌లో ఇస్తారు. సో, ఈ ప్రైమ్ క్లబ్‌లో 3 ల $3,000 మీకు రివార్డ్ వస్తుంది. ఈ $3,000 మీరు అచీవ్ కావాలంటే సో, అంటే మీరు 8థ్ ర్యాంక్‌ని డైరెక్టర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ అయ్యి ఉండాలి. ఒక 5 మందిని సో, చాంపియన్ ర్యాంక్‌ని ఏడో ర్యాంక్‌ని చేసి ఉంటే మీకు ఈ $3,000 అనేది రివార్డ్ అనేది మీకు వస్తుందండి. నెక్స్ట్ మీకు రెండోది ఎలైట్ క్లబ్. ఇక్కడ కూడా 0.5% టర్న్ ఓవర్‌లో వీక్లీ బేసిస్‌లో పెట్టారు. ఇక్కడ మీరు 13వ ర్యాంక్‌లో ఉండాలి. ఒక ముగ్గురిని 12వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేస్తే మీకిక్కడ కార్ ఫండ్ అనేది $25,000 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ రాయల్ క్లబ్ 0.2% అనేది మీరు 14వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసి ఉండాలి. ఒక 5 మందిని 13వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసి ఉంటే మీకు $50,000 అనేది రివార్డ్ రావడం జరుగుతుంది. ఇది గూడా సో, వీక్లీ బేసిస్‌లో వస్తుంది. నెక్స్ట్ లైఫ్ స్టైల్ రివార్డ్ అండి. లైఫ్ స్టైల్ రివార్డ్‌లో క్రౌన్ క్లబ్‌లో మీకు 0.15% ఉంటాది. అంటే మీరు లాస్ట్ క్రియేటర్ 15వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. ఒక 7 మందిని 14వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు $1,00,000 అనేది రివార్డ్ ఉంది. ఇది గూడా మనకు వీక్లీ బేసిస్‌లో డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్
సుప్రీం క్లబ్ దీంట్లో కూడా 0.15% ఉంటుంది. ఇక్కడ మీకు సెల్ఫ్ 15వ ర్యాంక్ వరకు అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. ఒక 10 మందిని మీరు 15వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు టోటల్‌గా హౌస్ ఫండ్ అనేది సో, 5,00,000 వరకు $5,00,000 వరకు మీకు ఇన్‌కమ్ అనేది ఉంటుంది. $5,00,000 అంటే $5,00,000 ఇంటూ $92 ఏసుకోండి. ప్రెజెంట్ వాల్యూ అనేది 92 అనుకోండి. సో, ఇంత ఇన్‌కమ్ అనేది మీకిక్కడ సో ఆహ్, సు సుప్రీం క్లబ్ ఇన్‌కమ్ అనేది ఇది వీక్లీ బేసిస్‌లో మీకు డిస్ట్రిబ్యూషన్ అనేది అవుతుందండి. ఇదండి టోటల్‌గా మనకు ఈ ఎర్నింగ్ 5 రకాలైనటువంటి ఇన్‌కమ్ ప్లాన్ అనేది. అదే విధంగా ఇక్కడ మనకు ఎందుకు రైట్ బిఎన్‌బి మనం చేయాలంటే ఇక్కడ రిస్క్ ఫ్రీ అనేది చెప్పుకోవచ్చు. అదే విధంగా స్కామ్ ఫ్రీ, లాంగ్ టర్మ్ నడుస్తుంది. బైనాన్స్ బేస్డ్ ఎందుకంటే మనం మార్కెట్‌లో ఏదో ఒక కొత్త కాయిన్‌ని తీసుకొనొచ్చామనుకోండి, ఆ కాయిన్ అనే వాల్యూ అనేది పెరుగుతుందా? లేదా? మనం ఎర్న్ చేసినా గాని ఇన్ ఫ్యూచర్ భయమవుతుంది మనకు. బట్ ఇక్కడ ఆల్రెడీ వరల్డ్‌లోనే నంబర్ 3 క్రిప్టో కరెన్సీ కాబట్టి మనం ఏదైతే యాక్టివేషన్స్, పేఔట్స్ ఇస్తున్నారో బైనాన్స్ బిఎన్‌బి కాయిన్ అని వరల్డ్‌లో నంబర్ 3. ఒక బిఎన్‌బి కాయిన్ వాల్యూ ప్రెజెంట్ అయితే రూ. 60,000 ఉందండి. సో, అలాంటి ఒక మంచి కాయిన్‌తో మనం బిజినెస్ అనేది చేస్తున్నాము. ఇక్కడ విత్‌డ్రాయల్ రిక్వెస్ట్ మీరు పెట్టనవసరం లేదు. ఇన్‌స్టంట్ విత్‌డ్రాయల్, ఆటో విత్‌డ్రాయల్ అనేది ఇక్కడ వచ్చేస్తుందండి. అదే విధంగా కెరియర్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. ఇక్కడ మీరు పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వెరిఫై అనేది చేసుకోవచ్చండి. అదే విధంగా లైఫ్ టైమ్ కంపెనీ ఉంటుంది. లియబిలిటీ ఫ్రీ ఉంటుంది. 100% డిసెంట్రలైజ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అదే విధంగా లో ఎంట్రీ ఫీస్ రూ. 300 తోనే జాయిన్ అవుతున్నారు. సో, రూ. 300 నుంచి 3,00,00,000 వరకు ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళు చాలా మందున్నారు. అదే విధంగా స్ట్రాంగ్ కమ్యూనిటీ ప్రెజెంట్ ఇప్పటి వరకు వితిన్ షార్ట్ టర్మ్‌లోనే 100+ కంట్రీస్‌లో రన్ అవుతుంది. ప్లస్ 6,00,000 మంది కంటే ఎక్కువగా కమ్యూనిటీ ఆల్రెడీ మన రైట్ బిఎన్‌బిలో ఉందండి. అదే విధంగా ఇక్కడ ఎవ్వరు కూడా విత్‌డ్రాల్ మన ఓనర్ ఉంటే అతను ప్లాన్ చేంజ్ చేస్తాడేమో, విత్‌డ్రాల్ ఇవ్వడేమో, వెబ్‌సైట్‌ని బ్లాక్ చేస్తాం అంటే మూసేస్తాడేమో అని మనకు భయం ఏమి లేదండి ఇక్కడ. హై ఇన్‌కమ్ ఉంటుంది. లీగల్‌గా ఉంది. సో, ఇదండి టోటల్‌గా మనకు రైట్ బిఎన్‌బి 2.0 ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది. సో, ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చారో సో, వాళ్ళు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్‌ని అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో, మీకు ఎలాంటి డౌట్స్ గూడా ఉన్నా గాని మీ చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. మీ అప్లయన్స్‌తో క్లియర్ చేసుకొని ఈ రోజే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఒక మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అండి ఇది. ఎందుకంటే బిఎన్‌బి కాయిన్ వాల్యూ అనేది ఇన్ ఫ్యూచర్ ఎలా ఉందంటే 2017లో రూ. 7 ఉండింది. బట్ ఇప్పుడు 60,000 అంటే ఈ ఇయర్‌లోనే దాదాపుగా 1,00,000 క్రాస్ అయ్యే అవకాశాలు గూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఒక బిఎన్‌బి కాయిన్ వాల్యూ ఎంతవుతుందండి? 1,00,000 కంటే ఎక్కువగా. సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో, బిట్‌కాయిన్ 2010లో రూ. 40 ఉండిందండి. బట్ ఇప్పుడు సో, దాదాపుగా 90,00,000 ఉందండి. సో, అదేనండి వాల్యూ అనేది. సో, మనం స్టార్టింగ్‌లో బిట్‌కాయిన్‌ని మిస్ చేసుకున్నాము. ఇథీరియంని గూడా మిస్ చేసుకున్నాము. బట్ ఇక్కడైతే ఎవ్వరు గూడా ఈ బిఎన్‌బి ఎర్నింగ్ చేసుకునేదాన్ని ఎవ్వరు గూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే ఒక మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీని చెప్పుకోవచ్చు. చాలామంది ఇన్వెస్టర్స్ ఏం జేస్తున్నారంటే బిఎన్‌బి కాయిన్‌ని కొని పెట్టుకుంటున్నారండి. ఎందుకంటే దీని వాల్యూ అనేది ఇన్ ఫ్యూచర్ పెరుగుతుంది గాబట్టి చాలామంది ఆహ్, హ్మ్. కొని పెట్టుకుంటున్నారు. బట్ మనకిక్కడ రైట్ బిఎన్‌బి ద్వారా ఒక మంచి అవకాశం అనేదొచ్చింది. మనం గూడా ఈ రైట్ బిఎన్‌బి ద్వారా ఒక 500 బిఎన్‌బి లేదంటే ఒక 600 బిఎన్‌బి లేదంటే ఒక 700 బిఎన్‌బి, 1000 బిఎన్‌బి మనము ఎర్న్ చేసుకొని పెట్టుకుంటే ఇన్ ఫ్యూచర్ మనకు చాలా మంచి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ, అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ అనేది మనం తీసుకోవచ్చండి. సో, అందుకనే సో, మీకు చిన్న చిన్న డౌట్స్ ఉంటే గూడా ఏదైనా గాని మీరు మీ అప్లయన్స్‌తో క్లియర్ జేసుకోండి. సో, అప్లయన్స్‌తో క్లియర్ జేసుకొని ఈరోజే వాలెట్‌నంతా గూడా సో, మీరు క్రియేట్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు ఈరోజు మిస్ అయ్యారనుకోండి, మీకు తెలిసిన వాళ్ళు అదే విధంగా మీరు ఇంతకుముందు లీడర్ అయి ఉంటారు. సో, మీరు డిలే చేసే కొద్దీ మీ టీమ్‌లో ఉన్న మెంబర్సే ఆల్రెడీ జాయిన్ అయిపోయి మీకు మళ్ళా ప్లాన్ వాట్సాప్‌లో పంపిస్తారు. అందుకని ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. ఇక్కడ మనకు ఎలాంటి భయపడనవసరం లేదు. ఎందుకంటే ఈ ప్లాన్ చేంజ్ అయిపోతుందేమో, మనకు విత్‌డ్రాలు రావేమో, ఎందుకంటే మనము డైరెక్ట్‌గా మన ఇన్‌స్టంట్ విత్‌డ్రాలు అనేటివి సో, వెబ్3 వాలెట్‌కే, సేపాల్ వాలెట్‌కే, ట్రస్ట్ వాలెట్‌కే వెళ్ళిపోతున్నాయి కాబట్టి, మనము భయపడనవసరం అవసరం లేదు. అందులో గూడా ఇక్కడ 100% డిస్ట్రిబ్యూషన్ అనేదుందండి. 100% డిస్ట్రిబ్యూషన్ అనేదుంది. మనకిక్కడ మనము కంపెనీకేమి ఇవ్వడం లేదు. సో, మనం ఏదైతే జాయినింగ్ చేస్తున్నామో, ఆ జాయినింగ్ మన కమ్యూనిటీకే డివైడ్ చేస్తున్నారు గాబట్టి, ఇక్కడ మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవండి. టోటల్‌గా ఇదండి ప్లాన్ ప్రజెంటేషను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ అప్లయన్స్‌తో కలండి. అదే విధంగా నా టీమ్ అయితే
ఈ ప్లాన్ అయిన వెంటనే ఎవరెవరైతే కొత్త పర్సన్స్ ఉంటారో వాళ్ళకేమైనా డౌట్ ఉంటే నా పేరు చంద్రశేఖర్. సో, చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. సో, నా టీమ్ మెంబర్స్ అందరూ గూడా ఎవరైతే ఉన్నారో మీ అప్లయన్స్ ద్వారా నాకు కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే గూడా ఈ రోజే, ఈ మినిట్‌లోనే మనము క్లియర్ చేసుకుందామండి. సో, ఇదండి. అదే విధంగా సో, ఆహ్, మంచి ప్లాన్ అనేది ఈరోజు చెప్పుకున్నాము. ఇంకా ఎవరైనా సాగర్ సార్ వచ్చారా? సాగర్ సార్ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అండి. ఓకే. పర్లేదు. ఓకే అండి. జూమ్ మీటింగ్ అనేది మనకు ఎవ్రీడే 8 గంటలకు ఇదే సేమ్ లింక్‌లో ఇదే టైంకి జరుగుతుంది. మీరు డెఫినిట్‌గా ప్రతిరోజు జూమ్ మీటింగ్‌కి రండి. ఎందుకంటే ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్టార్టింగ్‌లో నాకు గూడా ఈ రైట్ బిఎన్‌బి ప్లాన్ అనేది అర్థం కాలేదండి. ఎందుకంటే ప్లాన్ అనేది కొద్దిగా టెక్నికల్‌గా ఉంది కాబట్టి ఈ లెవెల్ వైస్ ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుందో నాకు గూడా అర్థం కాలేదు. బట్ ఒక్కసారి కాదండి నేను 2 సార్లు, 3 సార్లు సో ప్లాన్ విన్నాను. జూమ్‌లో అటెండ్ అయ్యాను. నెక్స్ట్ క్లియర్‌గా అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ఏం చేస్తామండి మనము వర్క్ స్టార్ట్ చేసాము. టీమ్ అనేది పెరుగుతూ పోతుంది. డూప్లికేషన్ అవుతూ ఉంది. ఇన్‌కమ్ వస్తూ ఉంది. 1.0 కంటే కూడా 2.0లో ఎక్కువ ఇన్‌కమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే ముందు డైరెక్ట్‌గా మనం ఎవరినన్నా జాయిన్ చేస్తే రూ. 300 మనకొచ్చేసేది 100%. తర్వాత అతను రెండో లెవెల్, మూడో లెవెల్, 5, 10, 15 లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మనకు ఒక రూపాయి కూడా వచ్చేది కాదు. అప్‌లయన్స్‌కి ఎళ్ళిపోయేది. బట్ ఇక్కడ ఏమంటే మీకు సో, డెఫినిట్‌గా 10% ఇన్‌కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. దాంతో పాటు మీరు ఎంతమందిని డైరెక్ట్ చేస్తే అంతమంది నుంచి నెక్స్ట్ రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు వాళ్ళు జాయిన్ అయిన ఏ లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకు 1.5% అనేది ఇక్కడ రావడం అనేది జరుగుతుందండి. సో, అందుకనే సో, మంచి ప్లాన్ అనేది 2.0 అనేది నేను చెప్తున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ అప్లయన్స్‌తో క్లియర్ చేసుకోండి. నా టీమ్ వాళ్ళైతే సో, నాకు కాల్ చేయండి. మీ అప్లయన్స్ ద్వారానే కాల్ చేయండి. మీకు డెఫినిట్‌గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గాని క్లియర్ చేసుకోవచ్చు. ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంది. మిస్ చేసుకోవద్దండి. ప్రతిరోజు జూమ్ మీటింగ్ అనేది రండి సార్. థాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఆల్.